రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రులు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో సమగ్ర క్రీడాభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు మంత్రులు. మహిళలకు రాఖీ పండుగ గిఫ్ట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సోలార్ ప్లాంట్ పెట్టుకునే మహిళా సంఘాలకు 4 ఎకరాల భూమి ఇస్తామని తెలిపింది. సోలార్ ప్లాంట్ల కోసం ప్రభుత్వ భూములు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో గుర్తించాలని అధికారులను ఆదేశించింది. అర్ధాంతరంగా నిలిచిన ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పనులకు అవసరమైన నిధులు, పాలనాపరమైన అనుమతుల కోసం త్వరలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సమావేశం అవుతానని చెప్పారు. శ్రీశైలం కింది భాగం నుంచి వచ్చే వరద కాలువ మిగిలిన 9 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకానికి ఆటంకంగా మారిందన్నారు. సెక్రటేరియట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు ఉత్తమ్. ఆధునిక పరిజ్ఞానంతో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎస్ఎల్బీసీ పనుల కోసం నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా సర్వే నిర్వహిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. పనుల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ములుగు జిల్లాలో నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజ్పై ఐఐటి ఖరగ్పూర్ నివేదిక పరిశీలిస్తున్నామని చెప్పారు. సింగూరు డ్యాంను పరిశీలించి అత్యవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఉత్తమ్. వర్షాకాలంలో డ్యాంలు, రిజర్వాయర్లతో పాటు ఇతర జలాశయాలను రోజు పర్యవేక్షించాలన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి. తోషిబా లాంటి సంస్థలు తెలంగాణలో మరిన్ని ఏర్పాటు కావాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తోషిబాతో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో తోషిబా కంపెనీ యూనిట్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవానికి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబుతో కలిసి అటెండ్ అయ్యారు మంత్రి వివేక్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ ముందుందన్నారు మంత్రులు. కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. Vijay Electricals was one of the units which came up around the same time, and I had the opportunity. నాకు ఒక ఆపర్చునిటీ ఉండే అప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ లో ఇక్కడ వచ్చి మెటీరియల్ సప్లై చేసినప్పుడు I think the way Toshiba after taking over this company has grown really needs a big congratulations to the full team of Toshiba International. And trust in Telangana's policy, and trust in our Telangana's people, and trust in Telangana's promise what we made. The investment I always see is not transactional. Now we are here to manufacture the power transformer. But I see the investment is not transactional, it's absolutely transformational as a power transformer. ఓట్ల రాజకీయం కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం హన్మకొండలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 2018 నుంచి లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. హనుమకొండలోని అంబేద్కర్ నగర్, జితేందర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకున్న బీజేపీ, బీఆర్ఎస్ కు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. గవర్నర్ గారి దగ్గర నుంచి అది రాష్ట్రపతికి పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు తోడు దొంగలై ఆ బిల్లుని రాకుండా కేంద్రంలో ఆపిన ప్రబుద్ధులకు కూడా రాబోయే రోజుల్లో మీరందరూ బుద్ధి చెప్పే అవకాశం రాబోతుంది. స్పోర్ట్స్ స్కూల్స్ పథకాలు సాధించే కర్మాగారాలుగా మారాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రతిభ ఆధారంగా స్పోర్ట్స్ స్కూళ్లలో విద్యార్థులను ఎంపిక చేయాలని సూచించారు. విద్యార్థులకు క్రీడలు, విద్యతో పాటు యోగా, వ్యక్తిత్వ వికాసం అంశాల్లో శిక్షణ అందించాలన్నారు. ప్రతి 3 నెలలకోసారి విద్యార్థి ఫలితాలపై సమీక్ష నిర్వహించాలన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్స్, అకాడమీల పనితీరుపై సమీక్ష నిర్వహించారు మంత్రి వాకిటి శ్రీహరి.